హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన నామినేషన్ల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఎవరు విన్ అవుతారో కూడా వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వారం నామినేషన్స్ ఫుల్ ఫైర్లో అయితే జరిగాయి. మనకి ఈరోజు లైవ్లో అలాగే నైట్ ఎపిసోడ్లో కూడా వస్తుంది నామినేషన్ ప్రాసెస్. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ల కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి లోపలున్న వాళ్ళతో టికెట్ టు ఫినాలే గేమ్ ఆడిస్తారని ఒక న్యూస్ అయితే వచ్చింది. చూడాలి ఎంతవరకు నిజమవుతుందో ఇది. ఒకవేళ కనుక అలా ఆడిస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మొన్న నామినేషన్స్ అప్పుడే ఆల్రెడీ వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్తో నామినేషన్ చేయించడంతో కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. ఇదేలా ఉంటుందో చూడాలి. మరి ఈరోజు ఒక్కొక్కరు 2 నామినేషన్లు అయితే చేయాలి. రోహిణి విష్ణుప్రియనైతే నామినేట్ చేస్తుంది. అందరికీ తెలిసిందే విష్ణుప్రియకి రోహిణికి గొడవైంది. అదే కారణం చేత రోహిణి అయితే విష్ణుప్రియని నామినేట్ చేసింది. ప్రేరణ గౌతమ్ని నామినేట్ చేసింది. ఆల్రెడీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఖచ్చితంగా ప్రేరణ నామినేట్ చేస్తుంది గౌతమ్ని అని. సో పృథ్వీకి గౌతమ్కి జరిగిన గొడవ గురించి అయితే నామినేట్ చేసి ఉండొచ్చు ప్రేరణ. రోహిణి ఇంకొక నామినేషన్ అయితే నబిల్కి వేసింది. చీఫ్ కంటెండర్ టాస్క్లో నబిల్ ఇసుక పైనుంచి పోసి స్ట్రాటజీతో తన కుండనైతే పడగొట్టాలనుకున్నాడు. గుడ్ పాయింట్ పట్టుకుంది రోహిణి. ఖచ్చితంగా నామినేట్ చేయాల్సిన విషయమే ఇది. నిఖిల్ అయితే ప్రేరణని నామినేట్ చేశాడు. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫైట్ అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు వీళ్ళైతే నామినేట్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. యష్మి వెళ్ళిపోవడంతో నిఖిల్ ప్రేరణని నామినేట్ చేసి మేమంతా ఒక గ్రూప్ కాదని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు. నిఖిల్ ఇంకొక నామినేషన్ అయితే గౌతమ్కి వేశాడు. అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఖచ్చితంగా గౌతమ్కి చాలా నామినేషన్లు పడతాయి అని అందరూ అనుకున్నారు. సో అలాగే నిఖిల్ అయితే గౌతమ్ని నామినేట్ చేశాడు. పృథ్వీ అవినాష్ని నామినేట్ చేశాడు. ఆల్రెడీ ప్రోమోలో చూసాం. నువ్వు లక్ వల్ల సేవ్ అయ్యావు, కానీ ప్రజల ఓట్ల వల్ల సేవ్ అవుతే బాగుంటుందనే రీజన్తో అవినాష్ని అయితే నామినేట్ చేస్తాడు పృథ్వీ. విష్ణుప్రియ ఖచ్చితంగా ప్రేరణని అయితే నామినేట్ చేస్తుంది. ప్రేరణకి విష్ణుప్రియకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరి రివెంజ్ నామినేషన్ లాగా అయితే కనపడుతుంది. వీళ్ళిద్దరికి ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఒకరినొకరైతే నామినేట్ చేసుకున్నారు. రోహిణి మెగా చీఫ్ కాబట్టి నామినేషన్లోకి రాదు. 8 మందిలో 5గురికైతే 2 ఓట్స్ అయితే పడ్డాయి. విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, అవినాష్. వీళ్ళ 5గురు అయితే ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తారు. మిగిలిన 3గురికైతే సింగిల్ ఓట్స్ అయితే పడ్డాయి. నిఖిల్, టేస్టీ తేజ, నబిల్. సింగిల్ ఓట్ గనక కన్సిడర్ చేయకపోతే వీళ్ళు 3 నామినేషన్లోకి రారు. 5గురు అయితే వస్తారు. సింగిల్ ఓట్ కూడా కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా 8 మంది అయితే నామినేషన్లోకి వస్తారు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీరెవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.